హీరో వరుణ్ తేజ్ భార్య టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి సోషల్ మీడియా వేధింపులకు గురైంది. కొందరు ఆగతాయిలు సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అసభ్యకర మెసేజ్లు, దూషణలు వస్తున్నట్లు తెలిపింది లావణ్య. ఇన్స్టాగ్రామ్లో పర్పుల్ క్రేయాన్ 00 అనే ఖాతా నుంచి లావణ్యకు అశ్లీల అసభ్యకరమైన సందేశాలు పంపుతున్నాడు ఓ ఆగంతకుడు. ఈ చర్యలతో మనస్తాపానికి గురైంది లావణ్య. ఈ వేధింపులపై హైదరాబాద్ సిసిఎస్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఇన్స్టాగ్రామ్లో తనను వేధిస్తున్న పోక్రి అకౌంట్ వివరాలతో పాటు అతను పంపిన అశ్లీల సందేశాలను పోలీసులకు ఇచ్చి ఫిర్యాదులో పేర్కొంటూ సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరింది. లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె ఇచ్చిన అకౌంట్ వివరాల ఆధారంగా తీసుకొని దర్యాప్తు ప్రారంభించారు. సోషల్ మీడియా అకౌంట్స్ను ట్రాక్ చేసి బాధితుల్ని పీడించే వ్యక్తులను గుర్తించడం పోలీసుల ప్రధాన లక్ష్యమని అధికారులు చెప్పారు. ఈ ఘటన సోషల్ మీడియాలో సరైన నియంత్రణల అవసరాన్ని గుర్తు చేస్తుంది. నటి లావణ్య త్రిపాఠి కోసం త్వరగా న్యాయం మరియు రక్షణ కల్పించడం కోసం పోలీసులు చర్యలు చేపడుతున్నారు. హీరో వరుణ్ తేజ్ భార్య టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి సోషల్ మీడియా వేధింపులకు గురైంది. కొందరు ఆకతాయిలు సోషల్ మీడియాలో అకౌంట్స్ ద్వారా అసభ్యకర మెసేజ్లు, దూషణలు వస్తున్నట్లు తెలిపింది లావణ్య. ఇన్స్టాగ్రామ్లో పర్పుల్ క్రేయాన్ 00 అనే ఖాతా నుంచి లావణ్యకు అశ్లీల అసభ్యకరమైన సందేశాలు పంపుతున్నాడు ఓ ఆగంతకుడు. ఈ చర్యలతో మనస్తాపానికి గురైంది లావణ్య. ఈ వేధింపులపై హైదరాబాద్ సిసిఎస్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఇన్స్టాగ్రామ్లో తనను వేధిస్తున్న పోక్రి అకౌంట్ వివరాలతో పాటు అతను పంపిన అశ్లీల సందేశాలను పోలీసులకు ఇచ్చి ఫిర్యాదులో పేర్కొంటూ సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరింది. లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె ఇచ్చిన అకౌంట్ వివరాల ఆధారంగా తీసుకొని దర్యాప్తు ప్రారంభించారు. సోషల్ మీడియా అకౌంట్స్ను ట్రాక్ చేసి బాధితులను పీడించే వ్యక్తులను గుర్తించడం పోలీసుల ప్రధాన లక్ష్యమని అధికారులు చెప్పారు. ఈ ఘటన సోషల్ మీడియాలో సరైన నియంత్రణ అవసరాన్ని గుర్తు చేస్తుంది. నటి లావణ్య త్రిపాఠి కోసం త్వరగా న్యాయం మరియు రక్షణ కల్పించడం కోసం పోలీసులు చర్యలు చేపడుతున్నారు.